ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. దేవుని యొక్క కృపను పొందుకోవటం ఎలా అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి అంశాన్ని ధ్యానించి సత్యమును ప్రకటించుట ద్వారా అనేది మనం తెలుసుకున్నాం. ఇక రెండవ విషయానికి వస్తే దీనత్వము ద్వారా మనం కృపను పొందుకోవచ్చు. మన జీవితంలో దేవుని యొక్క కృప ఎప్పుడు వస్తుంది అని చూచినట్లయితే, గాడ్ అపోజ్ ది ప్రౌడ్ అండ్ గివ్స్ గ్రేస్ టు ది హంబుల్. చూద్దాం ఆ మాట. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రియులరా, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఏంటంటే, అహంకారులను ఎదిరించి దీనులకు అధికమైన కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మన జీవితంలో దేవుని కృపను పొందుకోవాలి అంటే కావాల్సింది ఏంటండి? దీనత్వము అంటే తగ్గింపు స్వభావం, లోబడే స్వభావం. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మరియమ్మ తల్లిని తీసుకుందాం. ఆవిడ దేవుడి మాటకు లోబడి కృపను పొందుకున్నదట. చదువుదామండి ఆ మాట. లూకాసు వార్త 1వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలుసు కదండి. నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అనుకుంటూ అతను వివరించి చెప్పినప్పుడు, ప్రియులరా, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఒక చక్కని మాట అంటుందండి. 38వ వచనం మనం చూసుకున్నట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చూసారా, వివరంగా చెప్పిన తర్వాత కూడా ఆమె దేవుని భయపడిపోలేదు. అమ్మో, నేను గర్భం ధరించటం ఏంటి, నాకు ఇది జరగదు, ఇది వద్దు అని ఆమె ఎదిరించి మాట్లాడలేదు, కానీ లోబడింది. ప్రియులారా, దేవుని మాటకు లోబడి, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆ తల్లి దీనత్వంతో లోబడే స్వభావాన్ని కనబరిచింది. చూసారా ప్రియులరా, ఆమె దేవుని మాటకు లోబడడం ద్వారా ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత గొప్ప కృపను ఆమె సంపాదించుకుందో. దేవుని కుమారుణ్ణి గర్భంలో మోసే భాగ్యం, లోకాన్ని సృష్టించిన వాణ్ణి, సమస్తాన్ని తన యొక్క శక్తితో శాసించగలిగిన వాణ్ణి, ఒక్క మాటతో మహిమలు చూపగల దేవాది దేవుడైన యేసు ప్రభువుకి తల్లి అని అనిపించుకుంది. ఆమె పరిశుద్ధురాలే కాదు, దేవుని మాటకు లోబడేటువంటి స్వభావం కలిగినది కనుకనే దేవాది దేవుడు ఈ భూమి మీదకి రావటానికి ఆమెను ఎన్నుకున్నాడు. ఇది దేవుని యొక్క కృప. ఈరోజు దేవుడు నీ జీవితంలోకి ఊరికే వచ్చాడని అనుకోకండి. ప్రియులరా, కారణం లేకుండా రక్షణ పొందానని అనుకుంటున్నావా? దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం ఏమిటో నీవు తెలుసుకోవాలి అంటే నీకు దేవునికి లోబడే స్వభావం ఉండాలి. అయ్యా, నేను నిన్ను శరణు వేడుతున్నానయ్యా అనే తగ్గింపు స్వభావం మనకు ఉండాలి. అలా నీవున్నప్పుడు దేవుని యొక్క కృప నీ మీదకు వస్తుంది. అంతేకాని నెబుకద్నెజర్లాగా ఎక్కడా కూడా మనం గర్వించే స్థితిలో ఉండకూడదు. ప్రియులరా, మొదటి విషయము సత్యము, రెండవ విషయము దీనత్వము. సత్యము ద్వారా కృపను పొందుకోవచ్చును, దీనత్వము ద్వారా కృపను పొందుకోవచ్చును. ఆ దేవాది దేవుణ్ణి మనం, ప్రియులరా, మరి దేవాది దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే మనము కూడా సత్యమును ప్రకటిస్తున్నామా, దీనత్వము కలిగి ఉన్నామా? పరిశీలించుకుందాం ప్రియులరా. మనల్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం.
పరిశుద్ధుడా నమ్మదగిన వాడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతయు కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. చేసినటువంటి మేలులకు వందనాలు ప్రభా. చేయబోతున్నటువంటి మీ అద్భుతమైన కార్యములను బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి, ఎక్కడైతే 2-3 ధ్యానించరో అక్కడ నేనుంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడో ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు మా మధ్యనే ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. మీ యొక్క కృప కనికరములను ఆయన మేము పొందుకున్నట్లు సహాయమును అనుగ్రహించండి ప్రభా. మాలో ఇంకను ఏ అహంకారమైనా ఉన్నట్లయితే నాయన, ఏ పాపమైనా మాలో ఏలుబడి చేయుచున్నట్లయితే నాయన దయతో మమ్మల్ని క్షమించుము తండ్రి, క్షమించుము తండ్రి. రక్షింపనేరకయుండునట్లు నా చేతులు కురుచ కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందము కాలేదు. మీకును నాకును మధ్య మీ పాపములే అడ్డుపడుచున్నవి అన్నావు ప్రభా. నిజమే నాయన, మా పాపములే నాయన నీ కృపను పొందుకోవటానికి అడ్డుబండలుగా ఉన్నాయేమో ప్రభా. దయతో మమ్మల్ని క్షమించి నాయన నా తండ్రి మా పాపపు కట్ల నుంచి విడిపించి రక్షించి నాయన ఇదిగో మరియమ్మ తల్లి నాయన మీ మాటకు లోబడి నాయన మీ కృపను పొందుకున్న రీతిగా మేము కూడా నాయన మీకు లోబడే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అని. నిజమే నాయన, మీ మాటకు లోబడినట్లయితే అయ్యా నా తండ్రి మీ యొక్క కృపను మేము పొందుకుంటాం ప్రభా. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. వందనాలు ప్రభా, వందనాలు నాయన. సమ్మతించిన మాట విని నేడుల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు అన్నావు ప్రభా. అయా నా తండ్రి, నీ మాటకు లోబడే స్వభావమును నాకును మాకును అనుగ్రహించమని, సమస్తము మీ చిత్త ప్రకారము జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకొనుచు యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొని సాగిలపడి గోజాడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు నమ్మదగిన వాడైన యెహోవా సన్నిధి, మన కోసం శిలువలో బలైపోయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము మనకును కోరుకున్న ప్రతి బిడ్డకును తోడయుండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఒక భాగంతో మరొకసారి మనం కలుసుకుందాం.